This story will be available to you in 7 different languages. The link is in the description. నమస్కారం. ఈరోజు నేను మీకు ధృవతార కథను అందిస్తున్నాను. ఇది అచంచలమైన సంకల్పం యొక్క కథ. ఈ కథ విష్ణు భాగవత పురాణం నుండి మనకు లభిస్తుంది. భక్తి మరియు దృఢ సంకల్పంతో ఏమి సాధించవచ్చో ఇది మనకు బోధిస్తుంది. మన కథ ఒక గొప్ప రాజభవనంలో మొదలవుతుంది. అక్కడ రాజు ఉత్తానపాదుడు తన రెండవ రాణి సురుచి మరియు వారి కుమారుడు ఉత్తముడితో కూర్చుని ఉన్నాడు. అప్పుడే 5 ఏళ్ల చిన్న యువరాజు ధ్రువుడు అక్కడికి వస్తాడు. అతను ప్రేమగా తన తండ్రి ఒడిలో కూర్చోవాలని కోరుకుంటాడు. అయితే సవతి తల్లి సురుచి అహంకారంతో నిండి ఉంది. ఆమె ధ్రువుణ్ణి గట్టిగా అరుస్తుంది మరియు ఒడి నుండి దూరంగా వెళ్లమని ఆజ్ఞాపిస్తుంది. సురుచి చేసిన అవమానం చాలా లోతైనది. తను వచ్చే జన్మలో మాత్రమే ఇక్కడ కూర్చోగలవని ఆమె ఎగతాళి చేస్తుంది. ధ్రువుడు ముఖం తీవ్ర దుఃఖంతో నిండిపోతుంది. అవమానం పొందిన ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్తాడు. అక్కడ అతనికి శాంతమైన మార్గదర్శకత్వం లభిస్తుంది మరియు ఇక్కడి నుండి అతని గొప్ప ప్రయాణం మొదలవుతుంది. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి సునీతి దగ్గరకు వెళ్తాడు. అతను అడుగుతాడు, అమ్మా, నా స్థానం ఏమిటి? నేను ఎప్పటికీ తండ్రి ఒడిలో కూర్చోలేనా? సునీతి ప్రశాంతంగా ఉంది. ఈ లౌకిక సింహాసనం మరియు తండ్రి ఒడి తాత్కాలికమైనవని ఆమె తన కొడుకుకు వివరిస్తుంది. దీన్ని మర్చిపో. అత్యున్నత స్థానాన్ని పొందాలంటే నీవు భగవాన్ విష్ణువును మాత్రమే ఆశ్రయించాలి. ఆయనే నీకు నిజమైన స్థిరత్వాన్ని ఇవ్వగలడు. ధ్రువుడు ధైర్యం చేసి రాజు ఒడిలోకి ఎక్కాడు. సురుచి కోపంగా నిలబడి ఉంది. ఆమె చేయి వెంటనే ధ్రువుడిని ఆపుతుంది. సురుచి యొక్క తీవ్ర సంభాషణ: ఈ ఒడిలో కూర్చోవడానికి నీకు హక్కు లేదు. ఈ స్థలం నా కొడుకు ఉత్తముడిది మాత్రమే. సురుచి యొక్క అతిపెద్ద వెటకారం: నీవు ఇక్కడ కూర్చోవాలనుకుంటే వెళ్ళు. వచ్చే జన్మలో తపస్సు చేసి నా గర్భంలో జన్మించు. ధ్రువుడి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతాయి. అతని అమాయకమైన ముఖం తీవ్ర దుఃఖం మరియు బాధతో ముడుచుకుపోతుంది. అవమానానికి గురైన ధ్రువుడు రాజభవనం నేలపై వేగంగా పరిగెత్తాడు. అతని కళ్ళలో ఇప్పుడు కోపంతో పాటు ఒక కొత్త నిశ్చయం కూడా ఉంది. ధ్రువుడు ఉత్సాహంగా తండ్రి వైపు వెళ్తాడు. అతను రాజు ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. అతని ముఖం ఆశతో నిండి ఉంది. సురుచి అకస్మాత్తుగా ధ్రువుడిని ఆపుతుంది. ఆమె స్వరం కఠినంగా ఉంది. రాజు ఉత్తానపాదుడు నిశ్శబ్దంగా కూర్చుని జోక్యం చేసుకోడు. దృశ్యం 6. సురుచి యొక్క పదునైన సంభాషణ: నువ్వు ఈ రాజసింహాసనం ఒడిలో కూర్చోలేవు. ఈ స్థలం ఉత్తముడికి మాత్రమే. ధ్రువుడు గందరగోళానికి గురయ్యాడు. అతను ఏడవడం ప్రారంభించడు. కానీ అతని కళ్ళలో ప్రశ్నలున్నాయి. అతను తన తండ్రి వైపు చూస్తాడు. రాజు ఉత్తానపాదుడు తన చూపులను దించుకుంటాడు. అతను సురుచి అహంకారం ముందు మౌనంగా ఉంటాడు. తన భార్యను ఆపడు. సురుచి వెక్కిరిస్తుంది: వెళ్ళు, నువ్వు నా గర్భం నుండి పుట్టినవాడివి కాదు. నీకు ఎటువంటి హక్కు లేదు. సురుచి అహంకారం పరాకాష్ఠకు: నీకు రాజు ఒడి కావాలంటే వచ్చే జన్మలో తపస్సు చేసి నా గర్భం నుండి జన్మించు. ధ్రువుని కళ్ళు కన్నీటితో నిండిపోతాయి. అతని అమాయక ముఖం అవమానం యొక్క బాధతో కృంగిపోతుంది. ధ్రువుడు వేగంగా, దాదాపు తడబడుతూ సభామండపం నుండి బయటకు పరిగెత్తుతాడు. అతని చిన్న అడుగుల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ధ్రువుడు తన తల్లి సునీతి సాధారణ గదికి చేరుకుంటాడు. ఆమె నేలపై ప్రశాంతంగా మరియు వినయంగా కూర్చుని ఉంటుంది. ధ్రువుడు ఏడుస్తూ తల్లి ఒడిలో తలపెడతాడు. అతను వెక్కి వెక్కి ఏడుస్తూ అవమానం యొక్క మొత్తం సంఘటనను వివరిస్తాడు. సునీతి తన కొడుకు తల నిమురుతుంది. ఆమె కళ్ళలోనూ దుఃఖం ఉంది. కానీ ఆమె ముఖంలో ప్రశాంతమైన అంగీకారం ఉంది. ధ్రువుని ప్రశ్న: అమ్మా, నా స్థానం ఏమిటి? సురుచి మాటల కంటే గొప్ప స్థానం ఏదీ లేదా? కుమారుడా, ఈ రాజసింహాసనం మరియు లౌకిక వస్తువులు క్షణభంగురాలు. అత్యున్నత స్థానం భగవాన్ విష్ణువు పాదాల వద్ద మాత్రమే ఉంది. ఆయనే నీకు నిజమైన స్థిరత్వాన్ని ఇవ్వగలరు. ధ్రువుడు ఏడుపు ఆపుతాడు. అతని కళ్ళలో ఇప్పుడు కన్నీళ్లు లేవు. బదులుగా ఒక అచంచలమైన సంకల్పం యొక్క మెరుపు ఉంది. ధ్రువుడు దృఢంగా అంటాడు: అయితే నేను అత్యున్నత స్థానాన్ని పొందుతాను. సురుచి ఎన్నటికీ లాక్కోలేని స్థానం. సునీతి తన కుమారుని నుదుటిని ముద్దాడుతుంది. తన కుమారుడు ఇప్పుడొక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడని ఆమె అర్థం చేసుకుంటుంది. ధ్రువుడు తన సాధారణ బాలుడి వేషభూషణ మార్చుకుని రాజభవనాన్ని త్యజించి దృఢమైన అడుగులతో బయటకు వెళ్తాడు. ధ్రువుడు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం నుండి బయటకు వస్తాడు. నగర సందడిని వెనుకకు వదిలి అతను నేరుగా అడవి వైపు చూస్తాడు. చిన్న పిల్లవాడైన ధ్రువుడు ఒంటరిగా కఠినమైన దారిలో నడుస్తున్నాడు. అతను వెనుకకు తిరిగి చూడడు. అడవి మొదలవుతుంది.
ధ్రువుడికి భయం లేదు. అతని ముఖం మీద ఇంకా అవమానం యొక్క జ్ఞాపకం మరియు లక్ష్యం యొక్క భావం ఉంది. దూరం నుండి దేవఋషి నారద ముని వస్తున్నట్లు కనిపిస్తాడు. అతను ఒక చెట్టు క్రింద తన వీణతో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. నారద ముని దృష్టి ధ్రువుడిపై పడుతుంది. ఇంత చిన్న పిల్లవాడిని ఒంటరిగా అడవిలో చూసి అతను ఆశ్చర్యపోతాడు. నారదముని ధ్రువుడి ముందుకు వచ్చి ప్రేమగా అతన్ని ఆపుతాడు. నీవు ఎవరు బిడ్డా? ఈ భయంకరమైన అడవిలో ఏమి చేస్తున్నావు? ధ్రువుడు భయం లేకుండా దృఢంగా తాను అత్యున్నత స్థానాన్ని పొందడానికి తపస్సు చేయడానికి వచ్చానని చెబుతాడు. నారదముని ధ్రువుని కథను వింటారు. బాలుని అచంచలమైన సంకల్పం మరియు అతని సరళతకు ఆయన ప్రభావితమవుతారు. తపస్సు మార్గం ఎంత కష్టమో ముని వివరిస్తారు. అతను తిరిగి రాజభవనానికి వెళ్ళమని సలహా ఇస్తారు. ధ్రువుడు తల ఊపి తాను తిరిగి వెళ్ళనని చెప్తాడు. తనకు శాశ్వతమైన స్థానం కావాలి. నారదముని ధ్రువుని దృఢత్వాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు అతన్ని ఆపడానికి బదులు మార్గనిర్దేశం చేయడానికి నిర్ణయించుకుంటారు. యమునా నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన మధువనం వైపు వెళ్ళమని నారదముని ధ్రువునికి సూచిస్తారు. నారదముని ధ్రువుని చెవిలో మహామంత్రాన్ని ఉచ్చరిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధ్రువుడు మంత్రాన్ని శ్రద్ధగా విని దాన్ని పునరావృతం చేస్తాడు. అతని ముఖంలో ఇప్పుడు విశ్వాసం మరియు భక్తిభావం ఉంది. నారదముని చిరునవ్వు నవ్వుతారు మరియు ధ్రువుడు వారికి ప్రణామం చేసి కొత్త ఉత్సాహంతో మధువనం వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ధ్రువుడు మధువనం యొక్క ప్రశాంతమైన మరియు పవిత్రమైన భూమిలోకి ప్రవేశిస్తాడు. అతను చుట్టూ చూసి తపస్సు కోసం తగిన శిలను ఎంచుకుంటాడు. అతను శిలపై కూర్చుంటాడు. కళ్ళు మూసుకుని ఆ చిన్న పిల్లవాడు ధ్యానంలో లీనమైపోతాడు. అతని నోటి నుండి నెమ్మదిగా మంత్రజపం ప్రారంభమవుతుంది. మొదటి కొన్ని వారాలు ధ్రువుడు కేవలం అటవీ పండ్లను మరియు బెర్రీలను మాత్రమే తింటాడు. అతని శరీరం బాల సహజమైనది, కానీ అతని మనస్సు దృఢమైనది. సమయం గడిచిపోతుంది. ధ్రువుడి శరీరం కదలనిదిగా మారుతుంది. అతని చుట్టూ ఆకులు మరియు ధూళి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. తపస్సు యొక్క తీవ్రత. ధ్రువుడు ఆహారాన్ని త్యజిస్తాడు. ఇప్పుడు అతను యమునా నది నీటిని మాత్రమే తాగి జీవిస్తున్నాడు. జింకలు మరియు పులులు వంటి అడవి జంతువులు అతని దగ్గరకు వస్తాయి. అవి బాలుణ్ణి ప్రశాంతంగా చూసి దూరంగా వెళ్ళిపోతాయి. అతన్ని ఇబ్బంది పెట్టవు. కఠిన తపస్సు యొక్క తదుపరి దశ ధ్రువుడు నీటిని కూడా విడిచిపెడతాడు. అతను కేవలం బ్రహ్మాండపు గాలిపైనే ఆధారపడతాడు. ధ్రువుని శ్వాసలు అత్యంత నెమ్మదిగా మారతాయి. అతని చైతన్యం కేవలం మంత్రం మరియు భగవాన్ విష్ణువు ధ్యానంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. తపస్సు అగ్నితో వాతావరణం వేడెక్కడం ప్రారంభమవుతుంది. మధువనంలోని చెట్ల ఆకులు గాలి లేకుండా కూడా వణుకుతున్నాయి. ధ్రువుడు కూర్చున్న ప్రదేశం చుట్టూ ఉన్న మట్టి ఎండిపోయి పగుళ్లు పడటం ప్రారంభిస్తోంది. భూమి ప్రతిస్పందిస్తోంది. స్వర్గం. దేవతలు భయాందోళనతో కనిపిస్తారు. ఈ శక్తి ఎక్కడ నుండి వస్తోందో వారికి అర్థం కావడం లేదు. దేవరాజైన ఇంద్రుడు మరియు ఇతర దేవతలు సభలో ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆ బాలుడి శక్తి మరియు సంకల్పాన్ని చూసి వారు భయపడుతున్నారు. దేవతలు ధ్రువుని తపస్సును భంగం చేయడానికి నిర్ణయిస్తారు. వారు భ్రమలు మరియు అప్సరసులను అడవికి పంపుతారు. సుందరమైన అప్సరసలు ధ్రువుని చుట్టూ నృత్యం చేస్తారు. భయంకరమైన శబ్దాలు మరియు భయానక దృశ్యాలు ఉత్పన్నమవుతాయి. ధ్రువుడు కదలడు. అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఏ మాయ కూడా అతని ధ్యానాన్ని భంగపరచదు. తీవ్రమైన తపస్సు కారణంగా 3 లోకాలు భూమి, పాతాళం, స్వర్గం అస్థిరంగా మారతాయి. ప్రతి చోట అశాంతి మరియు వేడి పెరుగుతుంది. వైకుంఠంలో భగవాన్ విష్ణువు తన శేషశయ్య నుండి లేస్తాడు. ధ్రువుని అసాధారణ భక్తిని గుర్తించి అతను నవ్వుతాడు. విష్ణువు వెంటనే తన వాహనం గరుడపై స్వారీ చేస్తాడు. బాలుని సంకల్పం నెరవేరినందున అతను భూమి వైపు బయలుదేరుతాడు. తపస్సు చేసే చోట అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన దివ్యమైన కాంతి వ్యాపిస్తుంది. అది ఎంతటి గొప్పదంటే అడవిలోని చీకటి పారిపోతుంది. భగవాన్ విష్ణువు తన చతుర్భుజ రూపంలో దివ్యమైన ఆభరణాలతో ధ్రువుని ముందు ప్రత్యక్షమవుతాడు. ధ్రువుని కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి. తన ముందు భగవంతుని అద్భుతమైన దర్శనం చూసి అతను పూర్తిగా నిశ్చేష్టుడవుతాడు. ధ్రువుడు తన ఊహలో భగవంతుని చూశాడు. కాని ఈ నిజమైన రూపం అతని ఊహ కంటే ఎంతో అందంగా మరియు అద్భుతంగా ఉంది. ధ్రువుడు భావోద్వేగానికి లోనవుతాడు. అతని తపస్సు యొక్క ఫలం అతని ముందు ఉంది. అతను తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. ధ్రువుడు వెంటనే లేచి భగవంతుని పాదాలపై వంగి నమస్కరిస్తాడు. అతడు మాటలు లేకుండా కేవలం భక్తితో ఆయనకు ప్రణామం చేస్తాడు. భగవాన్ విష్ణువు తన శంఖం నుండి మధురమైన ధ్వనిని సృష్టిస్తాడు.
అది ధ్రువుని మనస్సును శాంతపరుస్తుంది మరియు స్పష్టం చేస్తుంది. భగవాన్ విష్ణువు చిరునవ్వు నవ్వుతాడు. ఆయన ముఖం ప్రేమ మరియు కరుణతో నిండి ఉంది. ఆయన ధ్రువునితో సంభాషణ ప్రారంభిస్తాడు. భగవంతుడు ధ్రువుని అడుగుతాడు, నీ అచంచలమైన భక్తికి నేను ప్రసన్నుడను. అడుగు బాలకా, నీకు ఏ వరం కావాలి? తండ్రి ఒడిలో అత్యున్నత స్థానం పొందడానికి వచ్చానని ధ్రువునికి గుర్తుకు వస్తుంది. కాని ఇప్పుడు అతని కోరిక మారింది. ధ్రువుడు అంటాడు, ప్రభూ, నేను నిన్ను కనుగొన్నాను. ఇప్పుడు నాకు ప్రాపంచిక వస్తువులు వద్దు. నాకు నీ సేవ మాత్రమే కావాలి. ధ్రువుడి పవిత్ర కోరికతో భగవానుడు మరింత ప్రసన్నుడవుతాడు. ఆయన ఆ బాలుడి నుదుటిని తాకుతాడు. భగవానుడు వరమిస్తాడు, ధ్రువా, నువ్వు అత్యున్నతమైన మరియు అచంచలమైన స్థానాన్ని పొందుతావు. నువ్వు ధ్రువ నక్షత్రమవుతావు. నువ్వు ఎప్పటికీ స్థిరత్వానికి చిహ్నంగా ఉంటావు మరియు మార్గదర్శకుడివిగా పిలువబడతావు. ధ్రువుడు కృతజ్ఞతతో భగవానుడిని చూస్తాడు. భగవానుడు విష్ణువు యొక్క దివ్యకాంతి నెమ్మదిగా తగ్గి ఆయన అదృశ్యమవుతాడు. ధ్రువుడి సంకల్పం నెరవేరింది. భగవాన్ విష్ణువు అదృశ్యమయ్యాక ధ్రువుడు అక్కడే ప్రశాంతంగా కూర్చున్నాడు. అతని ముఖంపై ఇప్పుడు అవమానం లేదా దుఃఖం లేదు. బదులుగా లోతైన శాంతి మరియు సంతృప్తి ఉన్నాయి. తాను ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని పొందానని ధ్రువుడికి తెలుసు. అతని బాల్యపు లక్ష్యం ఇప్పుడు అమరత్వంగా మారింది. అతను అడవి నుండి తిరిగి రాజభవనం వైపు బయలుదేరాడు. అతని ప్రయాణం పూర్తయింది మరియు అతను విజేతగా తిరిగి వస్తున్నాడు. రాజు ఉత్తానపాదుడు మరియు తల్లి సునీతి రాజభవనంలో ఆందోళనగా కూర్చున్నారు. ధ్రువుడి భద్రత గురించి వారికి ఆందోళన ఉంది. అకస్మాత్తుగా ధ్రువుడు రాజభవనంలో ప్రవేశించాడు. అతను మునుపటి కంటే మరింత తేజస్సుతో మరియు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. రాజు ఉత్తానపాద ధ్రువుడిని పరుగెత్తి కౌగిలించుకుంటాడు. తన కొడుకు తపస్సు శక్తిని అతను గ్రహిస్తాడు. సురుచి కూడా అక్కడ నిలబడి ఉంది. ధ్రువుడి తేజస్సు చూసి ఆమె సిగ్గుపడి ఆశ్చర్యపోతుంది. ఆమె అహంకారం ముక్కలైంది. ధ్రువుడు తన సవతి తల్లిని క్షమ మరియు ప్రేమభావాలతో చూస్తాడు. ప్రతీకార భావం పూర్తిగా అదృశ్యమైంది. రాజు ధ్రువుడికి సింహాసనాన్ని అప్పగించాలనుకుంటాడు. కాని ధ్రువుడు ఈ లౌకిక శక్తిని అంగీకరించడు. ఉపసంహారం ప్రారంభం. ధ్రువుడు చివరకు తన తల్లి సునీతి మరియు తండ్రికి సంతృప్తినిచ్చి దివ్యలోకానికి ప్రయాణిస్తాడు. ధ్రువుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా స్థిరపడతాడు. అది ధ్రువతార. మేము నొక్కి చెబుతున్నాము, ఈ కథ ఒక 5 సంవత్సరాల బాలుడి అచంచలమైన సంకల్పాన్ని వర్ణిస్తుంది. సందేశం: అతని బలం అతని వయస్సులో లేదు, కాని అతని సంకల్పంలో మరియు లక్ష్యం యొక్క స్పష్టతలో ఉంది. ముగింపు: ధ్రువతార నేటికీ ఆకాశంలో స్థిరత్వానికి ప్రతీకగా ఉంది. భక్తితో ప్రతీదీ సాధ్యమని మనకు గుర్తు చేస్తుంది. అవమానాన్ని అమరత్వంగా మార్చిన ధ్రువతార కథ ఇది. ధన్యవాదాలు. కథ నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.